రంగి అమ్మా, ఏమిటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? పిల్లలేది? పిల్లలు జూ పార్క్ తీసుకెళ్ళమని మారాన్ చేస్తే అయ్యగారు లతమ్మ గారు జూకి తీసుకెళ్లారమ్మా. పాపం పిల్లలు నేను వస్తానని ఎదురు చూస్తారో ఏమిటో. లేదమ్మా, పిల్లలు మీ ఊసే ఎత్తలేదు. అంటే పిల్లలు జూ అనేసరికి నన్నేమిటి లోకాన్నే మర్చిపోతారు. రాదొచ్చాక వెళ్దాం, అది పక్కన లేకపోతే నాకు తోచదు అని ఆయన అనే ఉంటారు. అల్లేదమ్మా, అన్నీ ఎదురుగానే మాట్లాడతారా ఏమిటి? అనే ఉంటారు. నువ్వు వినుండవు. లేదమ్మా, నేను అక్కడే ఉన్నాగా అనలేదు. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు రెండవరా నీ పని. వెళ్ళి పని చూసుకో పో. పెదవ కళ్ళజోడు, ఇది ఎక్కడ ఉండాలో దీనికి తెలీదు. నమస్కారం అమ్మా రాధమ్మ. ఓ మీరా, రండి. ఏమ్మా కులాసయ్యేనా? కులాసా కాక ఏమిట్టా? ఒకప్పుడు మీ ఇంటికి ఇచ్చిన అద్దె ఇప్పుడు మా కుక్క పిల్ల బిస్కెత్తులకు సరిపోవడం లేదు. ఏమిటో బాగుందమ్మా, చాలా బాగుంది. అప్పుడు ఎరుకు ఇల్లు, మొగుడు పిల్లలు ఎప్పుడూ కళ్ళెదుటే ఉండేవాళ్ళు. చిరాగ్గా. ఇప్పుడు విశాలమైన బంగళా, ఎవరి ఏ చురుములు వాళ్ళవి. హ్యాపీగా ఒంటరిగా ఉండొచ్చు. ఏమిటో ఆరదాని జీవితంలో సగం టైం మొగుడు చూసుకోవడానికే సరిపోతుందమ్మా. నీకు ఆ బాధ లేదు. ఎందుకుంటుంది? సవతిందిగా. అలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా తనే చూసుకుంటుంది. ఏమిటో ఆ టైం అంతా ఎంచక్కా నువ్వు క్లబ్లకు వెళ్ళో టీవీలు చూస్తూనో గడిపేయచ్చు. ఎంతటి జాతకురాలివమ్మా. కంగ్రాట్స్. అరే వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఇంట్లో సోఫా సెట్ ఉంది, కలర్ టీవీ ఉంది, ఫారెన్ VCR ఉంది, ఫోన్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి. అరే ఇవన్నీ పెట్టుకునేందుకు లంకంత కొంపొంది. అన్నిటినీ ఎంత అందంగా దర్జాగా అమర్చావమ్మా. నీ దర్జాయే దర్జా. ఇంతకీ మీ ఆయన ఎక్కడ దాచిపెట్టావమ్మా? వచ్చి ఎంతసేపు అయినా కనపడ్డే పాపం ఆ మానవుడు. పిల్లల్ని తీసుకుని జూకెళ్లారు. లత కూడా వెళ్ళిందా? వెళ్లే ఉంటుంది. డబ్బులో పుట్టి పెరిగిన పిల్ల కదా. ఆ పిల్లకి డబ్బు కంటే మొగుడు పిల్లలే ముఖ్యంలా ఉంది. పిచ్చి మొద్దు. నా ఉద్దేశం ఆ పిల్ల అదేనమ్మా నీ సవతి జూకు వెళ్ళింది జంతువులు చూడటానికి కాదు. అక్కడ జంతువులు చూసి నీ పిల్లలు చేరింతలు కొడుతూ నవ్వుతుంటారు కదా, వాళ్ళ నవ్వుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ నవ్వుల్ని ఆటల్ని చూసి మురిసిపోయే ఆ మొగుడి కళ్ళల్లో మెరుపుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. పిచ్చి పిల్ల ఎక్కడో. నీ అంత తెలివితేటలు దానికెక్కడివి? 10,000 పారేసి పిల్లల్ని నవ్వమంటే నవ్వరు. ఏమిటో 20,000 పారేస్తే మొగుడు సంతోషించడు. ఏమిటో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. నువ్వేవి పట్టించుకోకమ్మా. ఒంటరిగా ఉంటే మాత్రమే హాయిగా సుఖంగా ఉన్నావు. నాకంతే చాలు. వస్తానమ్మా. ఇల్లు సోఫాలు జాగ్రత్త. ఏమిటో అరే మమ్మీ గారు ఇక్కడ ఏంటి? మమ్మీ కూడా వచ్చిందేమో. ఏంటిది? ఏమిటో సూకెళ్తున్నావు అని నాతో చెప్తే నేను వచ్చేదాన్ని కదా. నువ్వు ఇంట్లో లేవు, ఎప్పుడు వస్తావో తెలీదు. పిల్లలు జూకెళ్దామంటే వచ్చాం. ఫోన్లేండి, రెండింటికి వెళ్తాం. రాదా, కార్ ఎక్కే స్తోమత నాకు లేదు. బస్ లో వెళ్తామే. లత అక్క, ఆయన బస్సులో వెళ్తే కారెక్కే అర్హత నాకు లేదు. నేను బస్సులోనే వెళ్తాను. బాబు, నాన్న వాళ్ళతో వచ్చి ఇప్పుడు నీతో వస్తే ఫీల్ అవుతారేమో. బస్సులోనే వెళ్తాను మమ్మీ. ఈ క్వశ్చన్ పేపర్ గాడు వస్తున్నాడు. వస్తే రానే, మనకేంటి? ఆడియో డిఫెక్ట్ కదా, వాడేమన్నా మనకనే పడదు. అల్లుడు గారు
అల్లుడి గారు ఫోన్ చేశారా? కిలో 4 రూపాయలు. కిలో 4 ఏంటి? రేపు వర్షాలు వస్తున్నాయిగా. రేపు వర్షాలు రావడం ఏంటి? సినిమా బాగుందండి. సినిమా బాగుంటుంది ఏంటి? లింక్ లేకుండా మాట్లాడతారే. నవ్వుతారేంటండి? నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా? జోక్ లేకండి. జోకులా? టీపా తెలుసా? కుర్చీ తెలుసా? బెంచి తెలుసా? బెల్ట్ తెలుసా? షర్ట్ తెలుసా? ప్యాంటు తెలుసా? ఏమి తెలుసురా నీకు? వంకాయలు తెలుసా? కూరగాయలు తెలుసా? బెండకాయలు తెలుసా? బీరకాయలు తెలుసా? ఏం తెలుసా నీకు? తెలీదు. తెలీదా? ఇప్పుడు నేనేమన్నా అర్థమైందా? తెలిసిందా నీకు? తెలిసిందిలే నెలరాజ నీరు. చాలు రాక పిల్లలు మన రూమ్ లో పడుకుందాం రండి. రాకపోతే వీపు చిట్లు కొడతాను రండి. మాకమ్మ దగ్గరే బాగుంది. అమ్మని నేను రా. కాదు నువ్వు మమ్మీవి. అంత బెళ్ళకోలం అయిపోయినా నోరు ముసుకుని పదండి. మీకే చెప్తున్నది. మీరు కూడా. అమ్మా నా దగ్గర సాగుతాయి దాని ఆటలు ఏమిటో. రోజులు నేను పట్టించుకోపోయేసరికి నా మొగుణ్ణి పిల్లల్ని అయస్కాంతలు ఆకర్షిస్తుందా? వంట చేయటంలో చెయ్యి తిరిగిందాన్ని ఒక్కసారి నా వంట రుచి చూసారో నా వైపు తిరిగిపోతారు. రంగి ఏంటమ్మా? టిఫిన్ రెడీ, డైనింగ్ టేబుల్ మీద సర్దు. అలాగేనమ్మా. ఆయన పిల్లలు ఆవురావురు మంటూ తింటారు. వెళ్ళి పిలుచుకొస్తా. ఏమండి ఏమండి? లత, టిఫిన్ సూపర్. ఇంకొంచెం పెట్టు. రే మీరు కూడా తినండి రా. ఇంకాస్త ముందు నిద్ర లేచి ఉండాల్సింది. ఏమిటో. లత, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎన్నాళ్ళు నీ మీద జాలుండేది, ఇప్పుడు అది కూడా పోయింది. చిచి, అంత చిరాకు పడ్డానికి నేను చేసిన తప్పేమిటో. తప్పేమిటని అడుగుతున్నావు? పైగా తప్పు నీది కాదే, లతది. అల్లుడు గారికి చెప్పి నిన్ను శాశ్వతంగా దూరం చేయకపోవడమే లత చేసిన పెద్ద తప్పు. అమ్మా, కన్నతల్లి మాట్లాడాల్సిన మాటలు కాదు కదా. జీవితం అంతా అనుభవించడానికి నీ దగ్గర బోల్డ్ అంత డబ్బుంది, కాకపోతే అనుభవించడానికి జీవితమే లేదు. అమ్మా. జానకమ్మా, జానకమ్మా, ఓ గ్లాసుడు పంచదార అరువిస్తావు? అలాగే. రాధ కదూ? ఏమిటోనమ్మా, నీకు మొగుడు ఉండి ఒకటే, నాకు లేక ఒకటే.